హాయ్ అండి. ఎలా ఉన్నారు? గత ఏడాది నుంచైతే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులకైతే ఒకటే ప్రశ్న. మనం ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాము. టెంపరరీ వీసా మీద ఉన్నాము. మనకు ఒకవేళ రేపు అమెరికాలో బిడ్డ పుడితే గనక ఇక్కడ పౌరసత్వం వస్తుందా? లేదా? అనే టెన్షన్ అయితే ఉంది గదా! ఈరోజు జూన్ 30 అమెరికా సుప్రీం కోర్ట్ అయితే ఒక కీలక నిర్ణయం ఇచ్చేసింది. మీ డౌట్స్‌కి ఒక స్పష్టత వచ్చేసింది. హెచ్-1 గాని, ఎఫ్-1 గాని, ఎల్-1 గాని, ఓ-1 గాని ఇతర తాత్కాలిక వీసాల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది ఈరోజు మనం చూద్దాం. పాయింట్ ఏంటంటే చాలా మంది అమెరికాకి ఎందుకొస్తారు? ఫ్యూచర్ బాగుండాలి, కెరియర్ బాగుండాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని జెప్పేసి అన్నీ ఆలోచించుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కాంప్రమైజ్ అయిపోయి అందరికి దూరంగా వచ్చి బతుకుతూనేది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి మంచి కెరియర్ గాని, మంచి భవిష్యత్తు వస్తదని జెప్పి ఒక ప్లాన్‌తో వస్తారనమాట. గత ఏడాది నుంచైతే వేలాది మంది భారతీయుల మనసులో ఒకటే ప్రశ్న. అయ్యో! మాకు రేపు ఒకవేళ ఇక్కడ బిడ్డ పుడితే పౌరసత్వం వస్తుందా? రాదా? అనేసి డౌట్ అయితే అందరికీ ఉంది గదా! ఇప్పుడున్న ఈ టైట్ సిట్యుయేషన్స్‌కి రూల్ బై రూల్ చేంజ్ అవుతుంది గదా! ఈ యూఎస్ బర్త్ సిటిజన్‌షిప్ అనేది కొనసాగుతుందా? లేదా రద్దవుతుందా? అని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబంలో అయితే ఒక సందేహం అయితే ఏర్పడింది గదా! కొంతమందయితే ఇంకా అసలు పిల్లలు ప్లానింగ్ ఉన్నవాళ్ళు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలా? రూల్ మారుతుందా? ఏమన్నా అవుతుందా? అని చెప్పేసి అలా గూడా ఆలోచించారనమాట. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక బిడ్డ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అందుకే చాలామంది ఇక్కడికొచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకంటే వాళ్ళొచ్చేదే ఒక పర్టిక్యులర్ మా పిల్లల భవిష్యత్తు బావుంటది అని చెప్పేసి. సో, అలాంటిది గత ఏడాది నుంచి ఒక చర్చలో నడుస్తుంది. ఈ యూఎస్ బర్త్ సిటిజన్‌షిప్ విషయంలో. సో, అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకి యూఎస్ సిటిజన్‌షిప్ వస్తుందా? రాదా? అనే డౌట్‌కైతే ఈరోజు జూన్ 30న అమెరికా సుప్రీం కోర్ట్ ఒక కీలక నిర్ణయం అయితే ఇచ్చేసింది. స్పష్టత ఇచ్చేసింది. ఇంతకుముందు అమెరికాలో ఎట్లయితే కొనసాగుతుందో ఇప్పుడు గూడా అదే విధంగా అమల్లో ఉంది. యాజ్ యూజువల్ అమెరికాలో పుట్టిన ఎవరైతే చట్టబద్ధంగా వీసాల్లో కొనసాగుతున్నారో ఈ ఎఫ్-1, ఎల్-1, ఓ-1 హెచ్-1 ఈ వీసాలు అండ్ కొంతమంది తాత్కాలిక వీసాల మీద కూడా వచ్చుంటారు. వాళ్ళందరికీ ఎవరైతే అమెరికాలో బిడ్డ పుడితే గనుక వాళ్ళకి నార్మల్‌గా ఇంతకుముందైతే ఎట్లయితే ఈ బర్త్ సిటిజన్‌షిప్ ఇచ్చారో ఇప్పుడు కూడా సేమ్ అదే కొనసాగుతుంది అన్న ఆ డౌట్‌కైతే క్లారిటీ వచ్చేసిందనమాట. సో, చాలామంది కుటుంబాల్లో ఉన్న ఒక సందేహానికైతే క్లియరెన్స్ ఇచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణంగా అమెరికాలో పుట్టిన పిల్లలకి యూఎస్ బర్త్ సిటిజన్‌షిప్ వస్తది గదా! అలాంటి విషయాలు ఎలాంటి మార్పు లేదు. ఇంతకుముందు ఎలా కొనసాగిందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. పర్టిక్యులర్‌గా ఇది ఎందుకు ఎవరికి అంత ముఖ్యమైన ఉపయోగం అంటే గనక హెచ్-1 మీద జాబ్ చేస్తున్న వాళ్ళు, హెచ్-4 మీద ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు, ఎఫ్-1 స్టూడెంట్ వీళ్ళు, ఎల్-1, ఓ-1 ఇలాంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలకైతే అలాంటి కుటుంబాలకైతే పెద్ద ఊరటనమాట. ఎందుకంటే వాళ్ళు గత ఏడాది నుంచి చర్చలో ఉంది గదా! ఈ రూల్ ఏమన్నా పాస్ చేస్తారా? అంటే ఇంపాక్ట్ అవుతామా? అన్న భయమైతే ఉంది కదా! అలాంటి భయానికైతే ఈరోజు సుప్రీంకోర్ట్ అయితే ఒక పెద్ద స్పష్టత. అంటే ఏదైతే ఒక అనిశ్చితికి గురై ఉన్నారో కుటుంబాలకి, ఆ కుటుంబాలకైతే ఒక పెద్ద ఊరట, క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏందంటే, మనకి ఈ సిటిజన్‌షిప్ రూల్ వచ్చింది గదా! దాంతో పాటు మనకి ఈ పేరెంట్స్ అందరికి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు కాదు. పేరెంట్స్ యాజ్ యూజువల్ వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ ఒకటి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హెచ్-1 మీద ఉండి వాళ్ళ పిల్లలు పుట్టారనుకో, వాళ్ళకి పుట్టిన పిల్లలకి సిటిజన్‌షిప్ ఇంకొకటి. సో, ఈ రెండిటిని కలిపి చూడకూడదు. వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ వేరే, వీళ్ళ సిటిజన్‌షిప్ వేరే. చాలామందేంటంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఈ రూలు వచ్చేసిందనగానే పేరెంట్స్‌కి గ్రీన్ కార్డ్ వచ్చేసింది. గ్రీన్ కార్డ్ అట్లా ఆ కన్‌ఫ్యూజన్ కాకుండా ఎవరైతే ఇప్పుడు తాత్కాలిక వీసాల్లో ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడ ఉంటారు, వర్క్ చేసుకుంటారు. వాళ్ళు పుట్టిన పిల్లలకి మాత్రం సిటిజన్‌షిప్ వస్తది. అది గ్రీన్ కార్డ్ కాదు. నేనెందుకు ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా వైరల్ అవుతా ఉంటది. సగం సగం ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతా ఉంటది. దాని గురించి ఎక్కువ డౌట్స్ వస్తా ఉంటాయి. అందుకని మనం ఇలాంటి ఇమిగ్రేషన్ డెసిషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం అఫీషియల్‌గా డేటాని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అఫీషియల్‌గా ఏం జరుగుతుందనేది తెలుసుకొని దాన్ని ప్రెజెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, గత ఏడాది నుంచి అయితే టెన్షన్ పెట్టింది వేలాది మంది కుటుంబాలని. సో, ఈ అంశంపై అయితే ఈరోజు సుప్రీంకోర్టు అయితే ఒక కీలక నిర్ణయం ఇచ్చింది కదా! చాలామంది ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచించి కొన్ని ఇబ్బందులొచ్చినా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నారో వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరికైతే వాళ్ళ ఫ్యూచర్‌కైతే ఇది మంచి గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. సో, ఈ తీర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి? అమెరికా రాజ్యాంగానికి ఇది సరైన నిర్ణయమా కాదా? అంటే ఇక్కడ వేలాది మంది భారతీయులకి ఊరట కలిగించే విషయమే కదా ఇది. సో, ఇది గుడ్ న్యూస్‌గా భావిస్తున్నారా లేదా? మీ అభిప్రాయం కూడా చెప్పండి. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.